హల్లెలూయా, హల్లెలూయా. ఇర్మియా గ్రంథము 18:6 చదువుకుంటే, ఇశ్రాయేలులారా, ఈ కుమ్మరి మట్టికి చేసినట్లు నేను మీకు చెయ్యలేనా? ఇదే యెహోవా హక్కు. జిగట మట్టును కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలులారా, మీరు నా చేతిలో ఉన్నారు. కుమ్మరి చేతిలో ఏముంటుంది? మట్టి ముద్ద ఉంటుంది. ఆ మట్టి ముద్దని తయారు చేస్తే ఏమవుతుంది? ఒక మంచి కుండ కానీ, మంచి కడవ కానీ, మంచి ఏదైనా చేస్తాడు. మనం యేసయ్య చేతిలో మనం ఉన్నామనుకో, యేసయ్య మనల్ని ఎలాగ వాడుకోవాలో, ఎలా చెయ్యాలో అతనికి తెలుసు. మనం ఎవరి చేతిలో ఉండాలి? కుమ్మరి చేతిలో మట్టి ముద్ద ఉన్నట్టు మనం యెహోవా చేతిలో, యేసయ్య చేతిలో ఉండాలి. అప్పుడు మంచి పాత్ర కింద మనం తయారు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక కుమ్మరి ఒక మట్టి ముద్దని ఒక పాత్రకి ఎలా చేస్తాడో, మనం గట యేసయ్య చేతిలో ఉండాలి. యేసయ్య చేతిలో ఉంటే ఆ పాత్ర విలువైన పాత్ర. ఒకప్పుడు నువ్వు విలువ లేకుండా ఉన్నావేమో, నిన్నందరూ అవమానపరిచారేమో, అందరూ నిందలేశారేమో. ఈ రోజుని యేసయ్య చేతిలోకి వెళ్ళి చూడు, నీకు ఎంత విలువ వస్తుందో, ఆ పాత్రకి ఎంత విలువ. తుప్పట్టున్నదా? తుప్పంతా పోతుంది. మకిలి పట్టేస్తుందా? ఆ మకిలంతా తీసేస్తాడు దేవుడు. నీ అంత పాపం ఉందా? ఆ పాపాన్ని అంతా కడిగేస్తాడు దేవుడు. ఒక కుమ్మరి చేతిలోకి వెళ్ళినప్పుడు మట్టి ముద్దలో ఏదన్నా ఉంటే తీసేస్తాడు. అంటే కొండ సరిగ్గా రాదు. నువ్వు దేవుళ్ళలోకి వెళ్ళిన తర్వాత నీలో ఏమన్నా పాపాలున్నా, ఏమన్నా ఉన్నా తీసేస్తాడు దేవుడు, కడిగేస్తాడు. కుమ్మరి చేతిలో మట్టి ముద్ద ఉన్నట్టే మనం యెహోవా చేతిలో ఉండాలి. ఉన్నప్పుడే మనకి విలువ. దీనుడునే, దీనుడునే, యెహోవా చేతిలో దీనుడునే, బలపరిచిన దీవించిన యెహోవాయే తోడయ్యా. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును కాక.